ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. మీ మద్దతును మీ కామెంట్స్ ద్వారా తెలియజేయడానికి లైక్ చేయండి. మీ అభిప్రాయాలను వినడానికి నేను ఇష్టపడతాను. మీ స్నేహితులతో ఈ వీడియో షేర్ చేయండి, వారు కూడా దీన్ని ఆస్వాదించవచ్చు. మరియు మీరు ఎటువంటి క్రొత్త సమాచారాన్ని కోల్పోకుండా ఉండటానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్లను ఆన్ చేయండి. మీ మద్దతు మాకు చాలా ముఖ్యం. ధన్యవాదాలు. ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. బీహార్లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 11 గంటల వరకు 27.65% పోలింగ్ నమోదైంది. నిరంతర శత్రుత్వం, సీమాంతర ఉగ్రవాదం ద్వారా పాకిస్తాన్ సింధు జలాల ఒప్పందం స్ఫూర్తిని దెబ్బతీసిందని కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. భారత్, ఈక్వెడార్ దౌత్య శిక్షణ సంస్థల మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య 4వ టీ20 మ్యాచ్ ఈరోజు ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్లో జరుగుతుంది. బీహార్లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 11 గంటల వరకు 27.65% పోలింగ్ నమోదైంది. బేగూసరాయ్ జిల్లాలో గరిష్టంగా 30.37% పోలింగ్ నమోదైంది. అనేక మంది ప్రముఖ నాయకులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పట్నా జిల్లాలోని భక్తియార్పూర్లో తన ఓటు హక్కు వినియోగించుకోగా, ఉప ముఖ్యమంత్రి బీజేపీ అభ్యర్థి సామ్రాట్ చౌదరి ముంగేర్లో ఓటు వేశారు. బీజేపీ నాయకులు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఆయన భార్య హాజీపూర్లో ఓటు వేశారు. మహాగఠబంధన్ ఉప ముఖ్యమంత్రి అభ్యర్థి ముఖేష్ సహానీ దర్బంగాలో ఓటు వేశారు. ఈరోజు 18 జిల్లాల్లోని 121 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. పట్నా, వైశాలి, నలంద, భోజ్పూర్, ముంగేర్, సరన్, సివాన్, బేగూసరాయ్, లఖీసరాయ్, గోపాల్గంజ్, ముజఫర్పూర్, దర్బంగా, మాథేపుర, సహర్సా జిల్లాలు ఇందులో ఉన్నాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా సిమ్రీ, భక్తియార్పూర్, మహిషి, తారాపూర్, ముంగేర్, జమాల్పూర్, సూర్యగఢ్ అసెంబ్లీ సెగ్మెంట్లలోని 56 పోలింగ్ బూత్లలో సాయంత్రం 5 గంటలకు ఓటింగ్ ముగుస్తుంది. ఈ పోలింగ్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పిలుపునిచ్చారు. రాష్ట్రంలో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్న యువతకు ప్రధానమంత్రి అభినందనలు తెలిపారు. ఇదిలా ఉండగా బీహార్లో రెండవది, చివరి దశ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఎన్డీఏ, మహాగఠబంధన్, ఇతర రాజకీయ పార్టీల నుండి స్టార్ క్యాంపెయినర్లు, సీనియర్ నాయకులు నియోజకవర్గాల్లో పలు ఎన్నికల ర్యాలీలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. సీనియర్ బీజేపీ నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్డీఏ తరపున బాగల్పూర్, అరారియాలో ఎన్నికల ర్యాలీలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పశ్చిమ చంపారన్, తూర్పు చంపారన్, మధుబని జిల్లాల్లో ఎన్నికల ర్యాలీలు నిర్వహిస్తారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సీతామర్హి, తూర్పు చంపారన్ జిల్లాల్లో బహిరంగ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మహాగఠబంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ ప్రసాద్ యాదవ్ ఈరోజు మధుబని, సుపాల్, కిషన్గంజ్, కతిహార్, పూర్నియా జిల్లాల్లో 18 ఎన్నికల ర్యాలీలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. నిరంతర శత్రుత్వం, సీమాంతర ఉగ్రవాదం ద్వారా పాకిస్తాన్ సింధు జలాల ఒప్పందం స్ఫూర్తిని దెబ్బతీసిందని కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. భారతదేశం చట్టబద్దమైన ప్రాజెక్టులను అడ్డుకోవడానికి పాకిస్తాన్ ఒప్పంద విధానాలను పదే పదే దుర్వినియోగం చేస్తోందని అన్నారు. पाकिस्तान ने सस्टेन्ड हॉस्टिलिटी और क्रॉस बॉर्डर टेररिज्म से इंडस वाटर ट्रीटी की स्पिरिट को कमजोर किया है. उसने भारत के लेजिटिमेट प्रोजेक्ट में रुकावट डालने के लिए ट्रीटी मैकेनिज्म का बार बार गलत इस्तेमाल किया है. जहां तक भारत के केंद्र शासित प्रदेश जम्मू और कश्मीर का सवाल है, पाकिस्तान को भारत के अंदरूनी मामलों पर टिप्पणी करने का कोई अधिकार नहीं है.
దోహాలో జరిగిన 2వ ప్రపంచ సామాజిక అభివృద్ది సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో పేదరిక నిర్మూలన, సామాజిక భద్రతా పురోగతిలో దేశం సాధించిన పురోగతిని మాండవీయ ప్రస్తావించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సబ్కా సాథ్ సబ్కా వికాస్ అనే దార్శనికతను మాండవీయ పునరుద్ఘాటించారు. రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ నేతృత్వంలోని భారత ప్రతినిధి బృందం ఈరోజు ఇజ్రాయెల్లోని కీలకమైన ఇజ్రాయెల్ రక్షణ కంపెనీలను సందర్శించి సహ ఉత్పత్తి, సహ అభివృద్దికి మార్గాలను అన్వేషించింది. ఇప్పటికే ఉన్న భాగస్వామ్యాలను బలోపేతం చేయడం, ఆత్మనిర్భర్ భారత్ను ముందుకు తీసుకెళ్లడం ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని రక్షణ మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమంలో తెలిపింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. లాటిన్ అమెరికన్ దేశంలో పర్యటన సందర్భంగా కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి పబిత్రా మార్గరీటా ఈక్వెడార్ విదేశాంగ మంత్రి గాబ్రియాలాను కలిశారు. రాజకీయ, వాణిజ్య, ఔషధాలు, రక్షణ, సామర్థ్య నిర్మాణం తదితర రంగాల్లో సహకారాన్ని మరింత పెంచుకునే అవకాశాలపై ఇరువురు చర్చించారు. భారత్, ఈక్వెడార్ దౌత్య శిక్షణ సంస్థల మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. దౌత్య శిక్షణ సంస్థల మధ్య సహకారంపై ఈ అవగాహన ఒప్పందంపై తాము సంతకాలు చేసినట్టు మార్గరీటా ఎక్స్ పోస్టులో తెలియజేశారు. నిన్న ఈక్వెడార్ రాజధాని క్విటోలో భారత రాయబార కార్యాలయాన్ని మంత్రి, ఆ దేశ విదేశాంగ మంత్రి సోమర్ ఫెల్ట్ సంయుక్తంగా ప్రారంభించారు. ఇది ఈక్వెడార్తో భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి భారత్ నిబద్దతను కలిగి ఉంటుందని మార్గరీటా అన్నారు. జాతీయ గీతం వందే మాతరం ప్రారంభమై 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో రేపు సంస్మరణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా రేపటి నుంచి వచ్చే ఏడాది నవంబర్ 7వ తేదీ వరకు ఏడాది పొడవునా ఈ కార్యక్రమం నిర్వహిస్తారని ఆ శాఖ తెలియజేసింది. ప్రారంభోత్సవ వేడుకలో వందే మాతరం 150 ఏళ్ల చరిత్రపై క్యూరేటెడ్ ఎగ్జిబిషన్ టూర్ ఉంటుంది. అలాగే డాక్యుమెంటరీ చిత్ర ప్రదర్శన, స్మారక స్టాంప్, నాణెం విడుదల ఉంటుందని కూడా మంత్రిత్వ శాఖ తెలియజేసింది. టీ20 అంతర్జాతీయ క్రికెట్ 5 మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య 4వ మ్యాచ్ ఈరోజు ఆస్ట్రేలియా క్వీన్స్లాండ్లోని కరారా ఓవల్లో జరుగుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:45 ప్రారంభమవుతుంది. హోబర్ట్లో జరిగిన 3వ టీ20 మ్యాచ్లో భారత్ ఆస్ట్రేలియాను 5 వికెట్ల తేడాతో ఓడించి సిరీస్ 1-1తో సమంగా ఉంది. ఆస్ట్రేలియా 4వ టీ20 కోసం తమ జట్టులో కొన్ని మార్పులు చేసింది. తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లోని కొన్ని ప్రాంతాల్లో రేపటి వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. రానున్న 2 రోజుల్లో వాయువ్య ప్రాంతంలో కనిష్ట ఉష్ణోగ్రతలు 3 నుంచి 5 డిగ్రీల సెల్సియస్, మధ్య భారతంలో 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు తగ్గుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. సెంట్రల్ ఫిలిప్పైన్స్లో టైఫూన్ కల్మేగి ప్రభావంతో దాదాపు 85 మంది మరణించగా వందలాది మంది ప్రజలు కనిపించకుండా పోయారు. టైఫూన్ ఆగిన నేపథ్యంలో ప్రజలు తమ ఇళ్లు, వీధుల నుండి బురద, శిథిలాలు తొలగించడం ప్రారంభించారు. ఫిలిప్పైన్స్లో సెబు ప్రావిన్స్ అత్యంత దెబ్బతిన్న ప్రాంతాల్లో ఒకటి. మిండానోవా ద్వీపంలోని అగుసాన్ డెల్ సుర్లో సహాయక చర్యల్లో హెలికాప్టర్ కూలిపోవడంతో 6 సైనిక సిబ్బంది మరణించారు. అక్కడ కనీసం 75 మంది తప్పిపోయారని, 17 మంది గాయపడ్డారని ఆ దేశ జాతీయ విపత్తు సంస్థ తెలియజేసింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. బీహార్లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 11 గంటలకు 27.65% పోలింగ్ నమోదైంది. నిరంతర శత్రుత్వం, సీమాంతర ఉగ్రవాదం ద్వారా పాకిస్తాన్ సింధు జలాల ఒప్పందం స్ఫూర్తిని దెబ్బతీసిందని
కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. భారత్ ఈక్వెడార్ దౌత్య శిక్షణ సంస్థల మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య 4వ టీ20 మ్యాచ్ ఈరోజు ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్లో జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1:10 ప్రాంతీయ వార్తలు వింటారు. Thanks for watching. Like to show your support? Comment below. I would love to hear your thoughts. Share this video to your friends who may enjoy too. Subscribe and turn on notifications so that you never miss an update. Your support means a lot. Thank you.